తెలుగు సినిమాకి భారీతనం అద్దిన కొంతమంది నిర్మాతల పేర్లు తలుచుకుంటే మనకు ఏఎం రత్నం గారి పేరు ఎప్పటికీ గుర్తొస్తుంటుంది. సినిమాని కథను నమ్మి కాంబినేషన్స్‌ని చూడకుండా కంటెంట్ మీద కోట్లను వెచ్చించి ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. 'హరిహర వీరమల్లు' కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్‌కి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం అన్న ఎక్సైట్‌మెంట్‌తో పాటు ఒక కొత్త కథని చూడబోతున్నాం, ఒక కొత్త క్యారెక్టరైజేషన్‌ని చూడబోతున్నాం. అలాగే ఒక కొత్త గెటప్‌లో పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం అన్న ఆసక్తి డే బై డే పెరుగుతూ ఉంది. సో, మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ అనుకోవాలి. సో, ఏం రత్నం గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కథని నమ్మి కోట్లని గుమ్మరించటం అనేది అంటే మా జనరేషన్‌లో మేము చూసిన నిర్మాతల్లో మీరు మొదటి వాళ్ళు సార్. దత్తు గారి పేరు చెప్పేవాళ్ళు బిఫోరు. దత్తు గారు అంటే భారీ సినిమాలు చేసేవాళ్ళు అని చెప్పారు. కానీ మేము విజయవాడలో చూసిన 'జెంటిల్‌మ్యాన్' కానీ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక నిర్మాత ఇంత డేర్ చేస్తాడా, అంటే డైరెక్టర్ కాంబినేషన్స్ని పట్టించుకోకుండా కథను నమ్మి ఇంత పెడతాడా అన్న ఒక అండర్లైన్ ఏం రత్నం గారి కింద అలా వచ్చేసింది. సో, 'హరిహర వీరమల్లు'తో ఒక యజ్ఞం పూర్తి చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా దత్తు గారు, నేను అని. పెద్ద హీరోలతోటి గ్రాండ్గా బిజినెస్ ఉంటుంది కాబట్టి ఓకే. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో బాయ్స్లో అందరూ కొత్త వాళ్ళే. ఈవెన్ ఇంక్లూడింగ్ అప్పుడు జెనీలియా, సిద్ధార్థ్ అందరూ కొత్త వాళ్ళే. ఆ సాంగ్స్ చూస్తే, ఆ గ్రాండేజ్ చూస్తే ఇప్పటికీ కూడా వావ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. తర్వాత ప్రేమికుల రోజు ఒక కొత్త హీరో సోనాలి బెంద్రే. సో ఇవన్నీ నిజంగా మీరు చెప్పినట్టు ఒక ఫ్యాషన్తో చేసిన సినిమాలే అండి. తర్వాత ఫారిన్ లొకేషన్స్లో నేను తీసిన ఒక 3 సినిమాలు సాంగ్స్ థియేటర్లో ఒక షార్ట్స్ క్లాప్స్ కొట్టిన సినిమాలు. ఒకటి భారతీయుల్లో టెలిఫోన్ ధ్వనిలాన, సిడ్నీలో ఓపెరా బ్రిడ్జ్ పైన హెలికాప్టర్లో షాట్ తీసాం, దానికి క్లాప్ కొట్టారు. ప్రేమికుల రోజు మెల్బోర్న్లో క్లిప్ మీద 360 degrees హెలికాప్టర్లో షాట్ తీసాం, దానికి క్లాప్ కొట్టారు. బాయ్స్లో 52 కెమెరాస్ అలా ఎయిర్లో అలా ఫ్లై అవుతారు, అలే సాంగ్, దానికి క్లాప్ కొట్టారు. ఫస్ట్ ఆస్ట్రేలియా కంట్రీలో ఫస్ట్ షూటింగ్ ఎంట్రీ అయింది ఫస్ట్ భారతీయుడు సినిమా. అంటే డైలాగ్స్కి క్లాప్స్ కొట్టడం, హీరో ఇంట్రడక్షన్స్ క్లాప్స్ కొట్టడం చూసాం. ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాల్యూస్కి క్లాప్స్ కొట్టడం మీరే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అవునవును. సో అందువల్ల స్టార్స్తో అట్లీస్ట్ ఒక బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. మీకు శంకర్ గారు కి ఫస్ట్ సినిమా అర్జున్ గారికి అంత మార్కెట్ లేదు, అప్పటికి హిట్స్ ఉన్నా ఆయనకి 'జెంటిల్‌మ్యాన్' సినిమాకి మీరు పెట్టినంత బడ్జెట్ని అప్పుడు కమర్షియల్గా వైబుల్ కాదు. సో మాకు ఫస్ట్ బాలే సిక్సర్ పడినట్టు మీరు 'జెంటిల్‌మ్యాన్'తోనే. నేను శంకర్ గారితో అంతకుముందు నాకు పరిచయం లేదు, కానీ ఆయన ఫస్ట్ ఫిలిం నుంచి ఫ్రమ్ ద 'జెంటిల్‌మ్యాన్' టు 'బాయ్స్' ఆల్ 6 ఫిలిమ్స్ నా సినిమాలు కానీ బయట ప్రొడ్యూసర్లు కానీ అన్నీ తెలుగు నేనే చేశాను. అవును. ఈవెన్ తమిళ్ టు తెలుగు డబ్బింగ్ చేసినా కానీ అవి డబ్బింగ్ అని తెలియదు, అంత స్ట్రైట్ పిక్చర్స్ లాగా ఫ్యాషన్తో ఇన్వాల్వ్ అయ్యి డైలాగ్స్ రాసి సాంగ్స్ రాసి చేశాను. అంటే కొత్తగా ఇప్పుడు చాలా కాలం అయింది ఇప్పుడు జనరేషన్కి. అప్పుడు ఈ మధ్య నేను ట్రావెల్ చేస్తుంటే సార్ చాలామంది మీ సినిమాలు చూసి పెరిగాం, మీ సినిమాలు చూసాం, ఎంజాయ్ చేసాం అని చెప్తూ ఉంటారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని మాకు ఒక గెటప్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. ఆయన సాంగ్స్లో కూడా ఏ గెటప్స్ వేసుకోరు, జనరల్గా న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారు. అంటే 17th century కథ అంటున్నారు, మొఘల్స్ సామ్రాజ్యం అంటున్నారు. మాకు 'హరిహర వీరమల్లు' అనేది కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టరా, ఏదైనా హిస్టారికల్ రెఫరెన్స్? బ్యాక్ హిస్టారికల్ సార్, 17th century. ఆయన క్యారెక్టర్ సినిమా మాత్రం ఫిక్షన్. ఓకే. ఏదో సోషల్ మీడియాలో 'హరిహర వీరమల్లు' ఉన్నాడు అనే ప్రచారం కూడా నడుస్తుంది. అది ఒక్కొక్కరు ఊహించుకుంటున్నారు సార్. ఎందుకంటే ఆ పేరు మేము అనుకొని పెట్టలేదు. హరి హర, శివుడు విష్ణు అంశంతో దాంతో పుట్టాడని వీరమల్లు అని పేరు పెట్టాం. కానీ హిస్టరీలో హరిహరరాయలు, బుక్కరాయలు, కృష్ణదేవరాయ పీరియడ్లో అంతకుముందు రియల్గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ స్టోరీ ఏమో అనుకొని, రియల్ స్టోరీ అనుకొని రాస్తున్నారు. అంటే ట్రైలర్ చూసిన తర్వాత మాకు కథ ఏంటో కొంతవరకు గెస్ట్ చేసే అవకాశం దొరికింది. ఏమన్నా చెప్పగలరా? అంటే మాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ అంటే ఒక తిరుగుబాటుదారుడి కథ అనుకోవచ్చా? అట్లా కాదండి, మొఘల్స్ పీరియడ్లో జరిగిన ఒక
కాలమానంలో అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో హీఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఢిల్లీ ఫ్రమ్ ఆంధ్ర. అది లైన్. అది లైన్ ఒక ముక్కలో చెప్పాలి. అతని ప్రయాణమే కదా. ప్రయాణమే కదా. ఎలా ఒప్పించారు సార్ అసలు? ఆ గెటప్కి ఎలా ఒప్పించారు? ఆయన జనరల్గా అంటే ఒప్పుకోరు కదా. ఈ లైన్ ఫస్ట్ నాకు క్రిష్ గారు లైన్ మాత్రం చెప్పారు, ఒక లైన్ ఎలా ఉంటుందని. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఆయన కళ్యాణ్ గారు ఉన్న బిజీలో ఏదో ఒక రీమేక్ ఏదో సోషల్ సినిమాను చేస్తే ఈ పాటికి 3-4 ఫిలిమ్స్ చేసేయచ్చు. కానీ నాకు తెలియదు నా టేస్టో లేకపోతే ఇది బాగుంటుంది, నేనే తీసుకెళ్ళి ఇలా చేస్తే బాగుంటుందని అని చెప్పి వేదాళం రీమేక్ చేస్తుంటే ఎప్పుడో అయిపోయేది అని ఒప్పించాను. సో ఒప్పించాను కాబట్టి బాధ్యత అంతా నాదే. ఇన్నేళ్ళు జర్నీ అనేది, లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేని రోజులు ఉంటాయి. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న ఆర్టికల్స్ చదివిన రోజులు ఉన్నాయి. వీటన్నిటిని తట్టుకొని ఒక నిజంగా చెప్పాలంటే స్టీల్ హార్ట్తో ఇప్పుడు రిలీజ్ వరకు తీసుకురాగలిగారంటే ఒక యజ్ఞమే రత్నం గారు. ఈ సినిమా మాత్రం అంటే మీరు ఎన్ని సినిమాలకి ఎన్ని అడ్డంకులు ఫేస్ చేశారో తెలియదు, కానీ అంటే నాకు ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటానండి, నాకు అనిపించదు. కానీ మీడియాలో రాయడం వల్ల ఎవరికైనా, నాకు కాదు ఎవరికైనా సరే ఇది ఆగిపోయిందని ఇంకా మూవ్ అవ్వదని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రత్నం గారని, నేనున్నానో లేదు మీకు మాత్రం నేనున్నానో లేదు ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ కానీ ఫైనాన్స్ కానీ మిగతా చేసేవాళ్ళు అమ్మో ఇది వస్తుందో రాదో అనిపిస్తుంది. కానీ రాసేవాళ్ళకి వాళ్ళకి ఏదో అనిపించదండి న్యాచురల్గా. కానీ అది నాకైనా ఎవరికైనా సరే రిఫ్లెక్షన్ టు ద ప్రాజెక్ట్. మీరెంత ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడతాం. మీరెంత పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారు ఈ రాత? ఆల్మోస్ట్ ఒకళ్ళైతే ఇట్లాగే రాశారు చాలామంది, రాసి నేనే దానికేం ఇది అవ్వలేదు. న్యాచురల్గా ఏదైనా బ్రేక్ రావచ్చు, లేట్ అవ్వచ్చు, అది మనం ఫేస్ చేసేది. కానీ మరి ఫేస్ చేసేవో లేదో, ఇబ్బంది పడడం లేదో వాళ్ళు రాస్తుంటారు అనమాట. నిన్న కూడా ఒక వ్యక్తి సినిమా గురించి చాలా డ్యామేజ్గా చెప్పారనమాట. అది ఇప్పుడు కూడా లేటెస్ట్ సినిమా ఇంత బాగా బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఫినిష్ చేస్తే అరే చేయడం అనుకున్నాడు, అవ్వదనుకున్నాం, చేసేసారు అని ఆయన కొంచెం షాక్ గురయ్యాడు. షాక్ అయ్యి ఇది చెత్త, అయ్యో ఇది బాగాలేదు, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. నాకు అనిపించింది, నువ్వు చూసావా, ఎవరికైనా తెలుసా అసలు? తెలుసా, కానీ ఒకసారి వచ్చి నువ్వు సినిమా చెయ్యి అనాలి అనిపించింది. కానీ వేస్ట్. రేపు సినిమా చెప్తుంది, రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే వాళ్ళకే అరే పాపం ఎంత బాగా తీశారు, ఎంత కష్టపడి ఎంత గ్రాండ్గా తీశారు, మన అవసరంగా. అప్పుడు వాళ్ళ మాటలు ఏమవుతుంది, వాల్యూ పోతుంది, ఆటోమేటిక్గా వాల్యూ పోతుంది. అంటే ఈ సినిమా సృష్టించే విజయమే వాళ్ళని నోళ్ళు మోపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు అంతే, వాళ్ళు ఏ రాసుకునే మాట్లాడినా తర్వాత రెస్పాన్స్ ఎప్పుడో ఒకసారి ఇది ఆగిపోయింది అనుకుని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాం, లేకపోతే ఇది రిలీజ్ చేస్తాం, దానికి రెస్పాన్స్ అది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఎప్పుడు ఒక గూజ్ బంప్స్ మూమెంట్ వచ్చిందో తెలుసా సార్? పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక వీడియో వదిలారు. బా అంటే ఆయన ప్యాషన్, ఆయన సినిమాల మీద, సినిమాలు అనేది ఒక ఆట విడుపుగా చేస్తున్నారని, సినిమాల మీద అంత సీరియస్గా లేరని, ఏదన్నా అని ఎక్కువ రిమేక్స్ చేస్తున్నారని. అందుకే సార్ నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు అది, ఆయనకి ఎంత ఫ్యాషన్ ఉందో, ఎంత ఇన్వాల్వ్ అవుతారు, ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారు, బాగా రావాలనుకుంటారు. అంటే ఒకప్పుడు నేను ఆస్ట్రేలియాలో నేను రెహమాన్, శంకర్ గారు, ఆ కెమెరామ్యాన్ జీవ ఫస్ట్ లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక గార్డెన్లో లంచ్ చేస్తున్నాను, అందరూ ప్యాకెట్స్ తీసుకొచ్చి చేస్తూ అప్పుడు అది చూసి నేను చెప్పాను శంకర్ గారికి, సార్ మీరు అనుకుంటే ఒక హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయగలరు, మన ఇండియన్స్మే, కానీ మన విజన్ అంత రేంజ్లో ఉంది, కానీ బిజినెస్ ఇట్లా ఉంది, హాలీవుడ్ చేయాలి. నేను అనుకుంటే ఇఫ్ ఐ సెటిల్ ఇన్ బాంబే, నేను గర్వంగా చెప్తాను ఈరోజు, ఇఫ్ ఐ సెటిల్ ఇన్ బాంబే ఐఎమ్ #1 ప్రొడ్యూసర్ ఇన్ అవర్ కంట్రీ. సినిమా ఎక్కడి నుంచి అయినా తీయచ్చు, కానీ బిజినెస్ చేయాలంటే నేను అక్కడ బాంబేలో సెటిల్ అవ్వాలి అని చెప్పాను. అట్లాగేంటంటే మనం ఒక తెలుగుని ఉండి నేను తమిళనాడులో 1 to 10 అంటే అటు అన్ని సినిమాలు తమిళ్లో తీసి అన్ని హిట్లు చేశాను.
రామానాయుడు గారు కూడా ఇండస్ట్రీ హిట్స్, ఆ? ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్స్ రామానాయుడు విజయ్ గారు గారితోను, అజిత్ గారితోను, అజిత్ కమల్ కమల్ హాసన్ హాసన్ గారితో. మాధవన్తో ఆల్ హీరోస్. కమల్ హాసన్ గారికి అయితే ఇండియన్ అనేది ఆయనకి కంబ్యాక్ మూవీ. కంబ్యాక్ ఆయన చెప్పారు, నాకు ఇది 5-10 years లైఫ్ అని చెప్పారు ఆయన. అవును. ఆయన చెప్పారు. సో అంత ఇప్పుడు రామానాయుడు గారు ఒకసారి నాతో అన్నారు, ఆయన ఒకే ఒక సినిమా చేశారు ప్రేమ్ నగర్ వసంతమాళి గారిని. రత్నం, ఇది తమిళ వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టం, జాగ్రత్త అని. అలాంటిది నేను ఎన్ని సినిమాలు తీశాను, స్టిల్ తీస్తూనే ఉన్నాను. ఏం సార్ అంటే ఆ ప్యాషన్ని చూస్తుంటే మాకు ఎప్పుడు ఒక అడ్మిరేషన్ వస్తుంది. అంటే నిర్మాతగా మీరు పడే స్ట్రగుల్స్, ఒక సినిమా జరుగుతూ ఉంటుంది, మధ్యలో కొన్ని కారణాలు అవ్వచ్చు, కొన్ని కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే హీరో డేట్స్ అవైలబుల్గా లేకపోవచ్చు, కానీ భారీ భారీ సెట్స్ వేసి ఉంటాము, అవి అలా వెయిట్ చేస్తూ ఉంటాయి. మనం వీళ్ళందరి స్పిరిట్ని, టీమ్ స్పిరిట్ని హోల్డ్ చేయాలి. ఎవరు డైల్యూట్ అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత నిర్మాతదే. అందరూ నిర్మాత ఇంకా చూస్తుంటారు, ఈయన ధైర్యంగా ఉన్నాడా, ఈయన ధైర్యంగా ఉంటే ధైర్యంగా ఉంటారు. ఇంత మందిని వాళ్ళ స్పిరిట్స్ని హోల్డ్ చేస్తూ ఒక జర్నీ సాగించడం అనేది కరెక్ట్ అండి. అందులో చాలామంది అడుగుతున్నారు, అందులో ఒక భాగమే చాలా 3 కోవిడ్లు దాటాం. 3 కోవిడ్లు దాటాం. అవును. ఇంత టైం అయింది. అంటే క్రిష్ గారు కూడా మాకేమి ఇవి మిస్అండర్స్టాండింగ్స్ అట్లాంటివి ఏం లేవండి. కానీ లాంగ్ జర్నీ అయ్యేకి ఆయన ఎక్స్ట్రా కమిట్మెంట్, ప్రొడక్షన్ ఉంది. అంటే ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఫ్రెండ్లీగా టిల్ టుడే ఇవాళ మనం కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ త్వరగా రిలీజ్ అయింది సార్, మీరు ఇంత వెయిట్ చేసేసి అన్నారు. సో అలాగూ ఎంతకాలం కదా అందరికీ. సో కానీ ఒక విధంగా రేపు ప్రాజెక్ట్ వచ్చాక తెలుస్తుంది సార్, అలాంటి ప్రాజెక్ట్ని జ్యోతికృష్ణే లీడ్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. కళ్యాణ్ గారు అంత అప్రిషియేట్ చేశారు. అవును. చాలా బాగా, జ్యోతి నీ వల్లనే అయ్యింది ఈ సినిమా. సరే, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. మీరు ఆల్రెడీ 2 సినిమాలు డైరెక్ట్ చేశారు, అవి సూపర్ హిట్స్. మీరెందుకు ఆ చైర్ తీసుకోలేదు? ఈ క్రైసిస్లో మీ సీనియారిటీని ఎందుకు అటువైపుకి మళ్ళించలేదు? నేను ఎప్పుడు బ్యాక్ బోన్లో ఉంటాను సార్, కానీ ఇప్పుడు ఈ సినిమా నేను పెద్దరికం సినిమా 25 daysలో రాజమండ్రిలో ఒకే షీట్లో ఫినిష్ చేశాను. అవును, పెద్ద ఇండస్ట్రీ హిట్. అప్పుడు ఇండస్ట్రీ హిట్. అది హ్యూమన్ డ్రామా, బట్ ఇది టెక్నికల్ సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఉన్నారు, ఆయన ఇచ్చే టైంకి ఎక్కడికి రాలేరు. సో మేము మంగళగిరిలో అక్కడే ఒక షెడ్లో, ఒక ఫ్లోర్లో షూటింగ్ చేసాం. అవును. అవును, అది వరకే షూటింగ్ చేసాం. ప్యాచ్ వర్క్. మరి రేపు సినిమా చూస్తే అసలు ఇది ఎక్కడ తీశారు, ఎంత రేంజ్, ఎట్లా చేశారు అనుకునే లెవెల్కి టెక్నికల్గా ఆయన వచ్చే టైంని యూజ్ చేసి ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసేట్టు అలాగూ డిజైన్ చేసి ప్రివిజువలైజ్ చేసి దాన్ని ఇప్పుడు దాన్ని ఇంత మాకు టైం షూటింగ్ అయ్యింది, ఇంత షార్ట్ టైంలో రిలీజ్కి వచ్చాం. ఇప్పుడు కూడా పోరాడుతున్నాం ఈ వారానికి ఎలా ఉండాలి ఇవన్నీ. ఇంకొక 2 వారాలు ఇస్తే అమెజాన్ వాళ్ళు. ఇంతకుముందు నా లైఫ్లో సార్ ఏ సినిమా నేను డేట్ వేసి పోస్ట్ పోన్ అయిందే లేదు. ఇది మేము వేసి పోస్ట్ పోన్ అవ్వట్లా. కమిట్మెంట్ ఆఫ్ డిజిటల్ రైట్స్ వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం మార్చాల్సి వస్తుంది. అంటే సార్ మనకి ఇన్ని ప్రెజర్స్ మధ్య ఓటీటీ ప్రెజర్ అనేది నిర్మాతలకి, ఓటీటీ అనేది వరం అనుకోవాలా, లేకపోతే అది ఒక రకంగా ప్రెజర్ బిల్డప్ చేస్తుందా మీకు? లేదు సార్, 2 ఉన్నాయి, ప్లస్ మైనస్ 2 ఉన్నాయి సార్. ఒక విధంగా ఇన్ టైం అనుకున్న ప్రకారం ఫినిష్ చేసేయగలిగితే అది ఒక టెరిటరీ. ఇంతకుముందు శాటిలైట్ కంటే ఇప్పుడు డిజిటల్ అయింది సార్. అంతకుముందు ఫస్ట్లో వీడియో రైట్స్ వచ్చేవి. ఒక్కొక్క ఫార్మేట్ మారుతూ ఉంటుంది. కానీ ఇలాగా ఇప్పుడు టైం ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అగ్రిమెంట్లో టైం మెన్షన్ చేయాలి. అదే ప్రాబ్లం, మెన్షన్ చేయాలి. ఆ టైంకి అవ్వకపోతే వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది. వాళ్ళకి ఒక ఇండియాలో 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్. ఇంకా కాంపిటీషన్ లేరు. 2, 3 ఉంటే మనకి రీజనల్గా ఉన్నాయి, కానీ మనకి రీజనల్ కూడా ఓటీటీ చిన్నవి ఉన్నాయి, కానీ మెయిన్ పెద్దగా లేవు. సో ఆటోమేటిక్గా మనకి ఛాయిస్ లేదు. ఇంత బడ్జెట్స్ని మోసే ప్లాట్ఫామ్స్ మనకి ఛాయిస్ లేదు. వాళ్ళకి మనం ఒక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. భోజ్పూర్ నుంచి హిందీ వరకు ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళే. సో వాళ్ళకి సంవత్సరానికి 12 నెలలే, 12 నెలల్లో నెలకు పెద్ద సినిమా, కొన్ని సీరియల్స్, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళకపోతే టర్న్ ఓవర్ బిజినెస్, తర్వాత ఈవెన్ ఆడియన్స్, వాళ్ళ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఇవ్వాలి, మనము ఈ నెలలో ఈ సినిమా వస్తుందని వాళ్ళకు ఉంటుంది. రాకపోతే
వాళ్ళకి ఇది టీఆర్పీ పోతుంది కదా. కానీ వీటన్నిటికంటే థియేటర్ రెవెన్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. థియేటర్ రెవెన్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థియేటర్లో సినిమా చూసే ఆడియనే ప్రైమ్ ఆడియన్, అవును వీళ్ళందరూ సెకండరీ ఆడియన్స్. అవును మనం ఎప్పుడైతే టికెట్ కొనుక్కొని ఆ ఇంట్రెస్ట్ పే చేసి థియేటర్ వరకు వస్తాడో అతన్ని సాటిస్ఫై చేయాలి. ఏమన్నా ఈ ఓటీటీ ప్రెజర్స్ వల్ల సినిమా ఏమన్నా కాంప్రమైజ్ అవుతుందా? సినిమా కాంప్రమైజ్ అవ్వండి. సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ వైజ్ ఇప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఆఫ్ అయింది సార్, టాక్ బాగుంది, ఆ కలెక్షనే ఉండదు, థియేటర్ ఉండదు కదా. ఇదేమో ఈ సినిమా ఎట్టున్నా కొంటున్నారు కదా, సినిమా ఎలా ఉన్నా వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళ బిజినెస్ వాళ్ళు దీనికి అది సపోర్టింగ్ టు ది మేకింగ్. అంటే ఏదో అడిషనల్. నేను మొన్న ఎవరో ఒకళ్ళు సార్ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, మార్కెట్ వరల్డ్ వైడ్ పెరిగింది, అదర్ లాంగ్వేజ్ వెళ్ళింది, పాన్ ఇండియా అయింది, వీళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు, ప్రొడ్యూసర్లు దోచుకున్నారని ఒక డిబేట్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదండి యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఓటీటీ వచ్చిన దానివల్ల కొంతమంది ఎవరైతే క్రేజ్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డే 2 days 3 daysలో సినిమాకి వెళ్తారు. నార్మల్ పీపుల్ చాలామంది 1 month తర్వాత మన ఓటీటీలో చూసుకుందామని అనుకుంటారు. అవును, అంతే కదా సార్. అవును. సో ఇక్కడ సినిమా ఫస్ట్ ఒక షోలో బాగాలేకపోతే ఇంకా ఆడియన్స్ ఎక్కడ కలెక్షన్ ఉండదు. సో అట్లీస్ట్ దాంట్లో ఒక పర్సంటేజ్ మనీ వస్తుంది సినిమా తీయటానికి, ఫౌండేషన్కి. కానీ ఒక మినిమం 6 వారాలు గ్యాప్ ఇవ్వాలి ఓటీటీకి. ఓటీటీ లేకపోతే థియేటర్స్ వ్యవస్థ మనుగడ చేయడం కష్టం అవుతుంది అని అంటున్నారు చాలామంది. అవును సార్. అమెజాన్ ప్రైమ్ కానీ అంటే 6 వారాలు అసలు ఉండితే మంచిదేనండి. కానీ దానివల్ల ఎందుకని చెప్తున్నా, 6 వారాలు సినిమాలు ఆడుతున్నాయా? లేవు. వారం బాగుంటే అన్ని స్క్రీన్లు వేసేస్తాం, అవును, ఎన్ని షోలు వేసేస్తాం బాగుంటే, ఓపెనింగ్ ఉంటే మ్యాక్సిమం 1 week లేకపోతే 2 weeks 3 weeks, లేదు 6 వారాలు. కానీ ఓటీటీలో వస్తుంది అని తెలిసి తర్వాత చూద్దాం అనుకుంటారు. 1 week 6 వారాలు ఎందుకంటే 6 weeks ఉంటే అట్లీస్ట్ కొంచెం వారం థియేటర్కి వస్తారేమని తప్ప. ఎగ్జైట్మెంట్ బిజినెస్ కదా సార్ మన సినిమా అనేది. కానీ ఒకటి సార్, సినిమా బాగలేకపోతే మీరు ఫ్రీగా చూపించినా రారు. నేను చూశాను ప్రాక్టికల్గా. ఒకసారి ఫ్రీ టికెట్ అని పేపర్లో వేశారు, ఎవడో వెళ్ళలేదు. అంటే ఆ టైం మోర్ దాన్ వాల్యూ, టైం అడిగాడు సినిమా కంటే. మీరు బాగుందంటే ఈ టికెట్ 100 రూపాయలు పెంచారన్నారు కదా, మీరు 2000 అయినా బ్లాక్లో కొని చూస్తారు సార్. ఎగ్జాక్ట్లీ కంటెంట్ బాగుండాలి. మీకు మీరు అనుకున్న బడ్జెట్లో తీయగలిగారా రత్నం గారు? అసలు ఆ లెక్కలు మర్చిపోయారా? లేదు, ఇప్పుడు కాదు సార్, మీరు కరెక్ట్ పాయింట్ అడిగా. నేను ఎప్పుడు బడ్జెట్ చూడను సార్, రియల్గా, ఇది అబద్ధం కాదు. నేను అది అట్లా చూసుంటే ఇందాక చెప్పిన అన్ని ఇట్లాంటి పెద్ద సినిమాలు నేను తీసుండేవాడిని కాదు. చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇంకా అదే స్కూల్. ఎందుకంటే ఏం కావాలో అది ఖర్చు పెట్టాలి. మన చేతనైతే దాంట్లో ఎంత తక్కువలో. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, ఆయన నాకు ఇంత బడ్జెట్ మొదట్లో చెప్పరు, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఆయనకి ఏం కావాలో మనం రూపాయలు చేస్తాము, 100 రూపాయలు చేస్తే అది మన టాలెంట్. కావాల్సింది ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను వేస్తే అదే సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము చార్మినార్ సెట్ వేసాం. మేము ఒక దగ్గర ఒక స్టూడియోలో బడ్జెట్ అడిగాం, 4 crores అడిగారు ఆ సెట్ వేయడానికి. మేము అది వేయటానికి సెట్ అని ఆ సెట్ని మా టాలెంట్ మేము 75 lakhs వేసాం. అక్కడ మీలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. చూడండి ఇప్పుడు సినిమాలో చూడండి ఆ సెట్ని ఎలా ఉంటుందో. అది వాళ్ళకి నాకు ఆశ్చర్యం, అరే మీ దగ్గరికి వస్తామంటే రావద్దు అన్నట్టు రేటు చెప్తారు ఏంటంటే. అంటే ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ కాంబినేషన్ మేకర్స్ అయిపోయారు, సెట్స్ బయటే ఉంటున్నారు. లోపల ఏం జరుగుతుందో టెక్నికల్స్ అంటే బిల్స్ పాస్ చేయటం తప్ప ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తగ్గిందనే ఒక విమర్శ ఉంది సార్. వాళ్ళందరికీ రామానాయుడు గారు కానీ, మీరు కానీ, దిల్ రాజు గారు కానీ, కొంతమంది నిర్మాతలు ఉన్నారు. అంటే క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఎవ్రీ డిపార్ట్మెంట్లోనే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంచుకునేలా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అది చాలా తక్కువైపోతుంది రత్నం గారు ఈ మధ్య. అవునవును. అంటే మేము నేర్చుకొచ్చిన స్కూల్ వేరు సార్. కానీ ఇవాళ టెక్నికల్గా ప్రొడక్షన్ కానీ, నేను ప్రొడక్షన్తో సహా డైరెక్షన్స్ విట్లాచారి ప్రొడక్షన్లో ట్రైన్ అయిపోయాం మేము. విట్లాచారి ప్రొడక్షన్ నుంచి ఒకరోజు ఎంతమంది, ఒకరోజు పొద్దున్నే కాఫీ, టిఫిన్, లంచ్, ఇది ఒక మనిషికి ఇంత. అంటే ఇష్టానికి ఇప్పుడు అన్నీ తెచ్చేయండి అట్లా ఉండదు అనమాట సిస్టమే. 2 కార్లతోటి 35 మంది ఆర్టిస్టులు అయినా 2 కార్లతో నడిపారు. కృష్ణయ్య గారు అని ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాళ్ళు. ఆయన
హీఈస్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ ప్రొడ్యూసర్. ఒకప్పుడు ఆయన ఓల్డ్ అయ్యి ఒక సంచి తగిలించుకొని వాయిని స్టూడియోలో ఫోన్ దగ్గర కూర్చొని ఫోన్ తిప్పుతూ 2 కార్లతో 35 మంది ఆర్టిస్టులు 2 కార్లు తిప్పుతాడు. ఎలా చేయగలిగాడంటే ఇన్స్ట్రక్షన్, నువ్వు ఇక్కడ పలానా చోటు దింపంటే డ్రైవర్ 1 ఇంచు కూడా అవతల దింపడు, టైంకి వస్తాడు. ఇప్పుడు అలాగే ఒక్కడు కారు తీసి పట్టుకెళ్ళిపోతాడు. 5 కార్లు 6 కార్లు 7 కార్లు. అంటే మాకు క్యారవాన్తో ఒక పెద్ద బస్ డిపోలో కనిపిస్తుంటుంది షూటింగ్ లొకేషన్కి వెళ్ళి. అవును, అన్ని మినీ క్యారవాన్. బస్ డిపోలా. నేను ఫస్ట్ సౌత్ ఇండియాలో క్యారవాన్ కల్చర్ లేదు సార్ మొదట. తర్వాత నేను నాయక్ హిందీ సినిమా మెడ్రాస్లో షూటింగ్ పెట్టాను. పెడితే బాంబే నుంచి ఫస్ట్ టైం అప్పుడు మెడ్రాస్లో క్యారవాన్స్ లేవు, బాంబే నుంచి క్యారవాన్ పిలిపించాను. అంబరీష్ పూరి, అనిల్ కపూర్, చాలామంది, రాణి ముఖర్జీ, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అక్కడ కుశాల్ దాస్ గార్డ్ అని ఫస్ట్ ఫ్లోర్లో షూటింగ్ షార్ట్ అయిపోగానే కిందకి దిగొచ్చి క్యారవాన్లో కూర్చున్నాడు. షార్ట్కి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్యారవాన్లోకి వచ్చి వీళ్ళని పిలవాలి వెయిటింగ్. శంకర్ గారు నన్ను బట్టి తిట్టారు, మీరెందుకు క్యారవాన్ తెప్పించారు ఇక్కడికి, చాలా టైం వేస్ట్ అది. నేను చెప్పాను సార్, నేనేం చేయను, వాళ్ళ కల్చర్ అది. అంతకుముందు పెద్ద పెద్ద శివాజీ గణేషన్, రామారావు, అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాహిని స్టూడియోలో ఉంటే మేకప్ రూమ్స్ ఉంటాయి. ఈవెన్ మైథాలజీ ఫిలిమ్స్ ఆర్నమెంట్ వేసుకున్నా కూడా అక్కడి నుంచి మేకప్ రూమ్కి నడుచుకోలేదు, లేకపోతే కార్లు మేకప్ రూమ్ వరకు వెళ్ళారు. జనరేషన్ తర్వాత నేను ఒకసారి ఏమి స్టూడియో, ఇప్పుడు సెల్ ఫోన్స్ వల్ల ప్రైవసీ పోతుందని కార్వాన్స్ ఎక్కువ. ఇది చెప్తున్నాను, జనరేషన్ గ్యాప్ తర్వాత, కొంత గ్యాప్ తర్వాత నేను ఏవిఎం స్టూడియోకి వెళ్తే స్టూడియో అనేది మేకప్ రూమ్స్ ఉన్నాయి, ఫ్లోర్ ముందు క్యారవాన్ పెట్టున్నారండి. బయట ఎక్కడో అవుట్డోర్లో ఎందుకు క్యారవాన్ పెడతాం అంటే ఒక రెస్ట్ రూమ్స్కి వెళ్ళడానికో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికో స్పెషాలిటీస్ ఉండవు. కాబట్టి పాత రోజుల్లో మేము పనిచేసాను, విజయశాంతి గారితో పనిచేశాను, మేము ఎన్నో సినిమాలు చేసాం. ఎక్కడన్నా ఉంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, పక్కన ఎక్కడన్నా ఇల్లు ఉందా, పక్కన ఇది ఉందా, కారు వేసుకుని అక్కడికి వెళ్ళి మార్చడం, హోటల్ ఉంటే వాళ్ళు, లేకపోతే ఎవరితో చుట్టూ క్లాతులు పెట్టుకుని కూడా మార్చుకునే రోజులు ఉన్నాయి. ఇవాళ క్యారవాన్ సిస్టమ్ వచ్చాక అంటే మెయిన్ ఆర్టిస్టులు కాదు, ప్రతి వాళ్ళకు ఒక క్యారవాన్. అంటే మొత్తం ఒక చూస్తే మీరు చెప్పినట్టు షూటింగ్కి వెళ్తే మొత్తం లైన్గా క్యారవాన్లో ఉంటాయి, బస్ డిపోలా, మినీ బస్ డిపో. ఇప్పుడు అవన్నీ ఆ కాస్ట్ అన్ని చూసి అది దాటిపోయారు సార్. అంటే ప్రతిదీ కాస్టే, కెమెరాలు మారినా, ట్రెండ్ మారినా, టెక్నాలజీ మారినా అవన్నీ బడ్జెట్లు పెరుగుతూనే వెళ్తుంటాయి అన్నమాట. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజానాయకుడు, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రెస్ మీట్స్లో కానీ మాట్లాడే కొన్ని మాటలు ఈ క్యారెక్టరైజేషన్కి సిమిలర్గా కనిపిస్తున్నాయి. ధర్మం కోసం చేసే యుద్ధం అని కానీ. ఈ సబ్జెక్టు అలాంటిదండి. యాక్చువల్గా దేశభక్తి కోసం పోరాడేవాళ్ళు, మాట కోసం, న్యాయం కోసం పోరాడేవాళ్ళు, ధర్మం కోసం యుద్ధం అని క్యాప్షన్ మేము పెట్టాం. క్యారెక్టర్ గారికి సింక్ అయింది, ఆయన పర్సనల్గా ఆయన మాట్లాడడానికి సింక్ అయింది. సనాతన ధర్మం అని అనౌన్స్ చేశారు, తర్వాత చేశారు. కానీ సబ్జెక్ట్లో మేము అది చెబుదాం అంటే డైలాగ్గా ఉండదు, కానీ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. మీకు ఇచ్చిన సపోర్ట్ ఎలాంటిది సార్ త్రూ అవుట్ జర్నీలో? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గురించి కళ్యాణ్ గారు సపోర్ట్ అని చెప్పక్కర్లేదు, ఆయన లేకపోతే సినిమా ఉండదు. ఆయన నన్ను పిలిచి ఇప్పుడు నుంచి కమిట్మెంట్, రత్న గారు ఏం చేస్తున్నారని, నా కోసం నేను సినిమా చేయాలని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు కూడా ఫైనాన్షియల్గా నిలబడాలి, స్టాండ్ అవ్వాలి, బాగుండాలి అనే అనే ఆయన ఆశయం ఆయనకి. నా గురించి బాగా తెలుసు, సినిమా గురించి ఎంత పాటు పడతాం, లేకపోతే అది తీసేవరకు సినిమానే కాదు, ఏమంటారంటే వెల్ విషర్. సో అందువల్ల ఆయన సపోర్ట్ లేని సినిమా అవ్వదు కదా. ఈ జర్నీ ఎలా చూస్తారు? మీకు ఈ జర్నీ ఎంత ప్రత్యేకం? నేను ఏమనుకున్నాను సార్, ఒకసారి నేను ఇంతకాలం పరిచయం ఉంది, కరెక్ట్గా ఆయన పొలిటికల్గా ఎంటర్ అయ్యి డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు, సపోజ్ నేను ఎప్పుడో సినిమా తీశాను, ఇప్పుడు ప్రజెంట్ లేదు, ఇప్పుడు నేను చూడటానికి వెళ్ళసారి వెళ్ళినట్టుంది. కానీ ఈ టైంలో నేను కూడా ట్రావెల్ చేయడం, అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ రావడం ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు చెప్పడం బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా. అది అయినప్పుడు సక్సెస్తో పాటు ఆయనకి నాకు పేరు వస్తుందని ఆశిస్తున్నాను. నేను ఈ జర్నీ, ఎందుకంటే ఆయన ఆ సిద్ధాంతం కోసం పోరాడే వ్యక్తి, ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి. సో అందువల్ల వృత్తా వ్యక్తిగా ఎంత కాలాతీతమైన
వెయిట్ చేసి ఈ సినిమా చేసాం అనమాట మేము. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. సినిమాగా కాకుండా ఈ సినిమా రిలీజ్ అయిన ఆయన కూడా మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఒక ఒక లీడర్గా కాకుండా ఇటువంటి సబ్జెక్ట్ పీరియడ్స్ హిస్టారికల్ సినిమా కాబట్టి ఆయన ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారు ఇలాంటి ఫస్ట్ సబ్జెక్ట్. టైం ఆయన ఈ గెటప్లో చూస్తున్నారు కాబట్టి. మీకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఎలాంటి ప్రెజర్ ఉంది సార్? అంటే వాళ్ళు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ప్రెజర్ క్రియేట్ చేస్తారు. అది ఎలా దే ఆర్ హ్యాపీ అండి. ఇప్పుడు వాళ్ళకి మంచి సినిమా వస్తే ఆనందం ఈ వెయిటింగ్ అంటే టైం అవుతున్న కొద్దీ వాళ్ళ నుంచి ఏమన్నా ప్రెజర్ క్రియేట్ అయిందా? లేదు, త్వరగా రావాలి, సక్సెస్ అవ్వాలి అని ఒక కథ ఒక ఫ్యాన్ పెట్టాడు నాకు. సార్ మీకోసమైనా 2 సార్లు ఎక్స్ట్రా సినిమా చూస్తాను సార్ అని. వాళ్ళు చూస్తున్నాను, ఇంతకాలం అయింది రత్న గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్నారు. కానీ అట్ ఎ టైం ఈ ఇయర్లో ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఓజీ రిలీజ్ అవుతుంది. చాలామంది హరిహర వీరమల్లు కంటే ఓజీ ముందు రిలీజ్ అవుతుందని ఆర్టికల్స్ కూడా చదివాం. ఓజీ ముందు వస్తుంది, ఓజీ ఎక్కువగా అంటే దానికి ఏమన్నా నాకు తెలియదు కానండి. ఇప్పుడంటే ఇది ముందు స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 2 ప్యారలల్గా చేశారు, అంటే ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నాయి. కాకపోతే అది 2 అక్షరాలు టైటిల్ ఇవ్వడం వల్ల ఏమో ఈజీగా ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్లో ఓజీ 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 అని క్రౌడ్లో అనడం వల్ల మేబీ దానికి మొదలు వస్తుందని అనుకున్నారు. కానీ ప్రయారిటీ ప్రకారం కళ్యాణ్ గారు పిలిచి ముందు ఫినిష్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వచ్చేస్తుంది, ఇయర్లో ఫినిష్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ సెప్టెంబర్లో. నిధి అగర్వాల్ కాంట్రిబ్యూషన్ గురించి ఏం చెప్తారు సార్? మొన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే చాలా గ్లామరస్గా అమ్మాయి కనిపించింది. పాపం వెయిట్ చేసినందుకు 5 సంవత్సరాలు ఈ సినిమా చేయకుండా దాదాపు అంటే ఏం చేసామంటే సార్, తెలుగులో వేరే సినిమా చేయకూడదని మేము సైన్ చేసాం. ఎందుకంటే ఏదో చిన్న సినిమా అది చేసేస్తే ఇమేజ్ పోతుందని. లాస్ట్కి ప్రభాస్ సినిమా 2-3 హీరో దాంట్లో చేస్తా అంటే తెలుగులో ఓకే అని చెప్పాం. వేరే లాంగ్వేజ్లో చేసుకొని, ఎందుకంటే అవైలబిలిటీ కావాలి. ఆయన బిజీ కొంచెం సడన్గా డేట్లు ఇస్తే హీరోయిన్ దొరకకపోతే దానికోసం వెయిట్ చేయాలి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అట్లాగా సెకండ్ హాఫ్ షో చేసేప్పుడు సూర్యనీలు, సుబ్బరాజు, తర్వాత నాజరు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బిజీ, అందరు కాంబినేషన్ కావాలి. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళు దొరకరు. అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరి మీద డేపు ఉన్నా. అందుకని అమ్మాయి ఓపిక్గా ఉన్నందుకు అమ్మాయి కూడా సాంగ్ బాగా క్లిక్ అయింది, పబ్లిసిటీ అయింది. అమ్మాయి కూడా ఒక బ్రేక్ వస్తుంది, రావాలి. చాలా రేర్గా ఉంటారు అలాంటి హీరోయిన్స్. రేర్గా. మేము ఖుషప్పుడు కూడా అలాగే చేసామండి. ఖుషప్పుడు కూడా ఫస్ట్ అమేషా పటేల్ అని ఓపెనింగ్ చేసాం. తర్వాత అమ్మాయి కవన పేరైతోటి ఓవర్ నైట్ బిజీ అయిపోయింది. సరే అప్పుడు నేను ఆలోచించి భూమికని అవైలబిలిటీగా ఉండాలని అమ్మాయిని ఫిక్స్ చేసాం. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు హీరో గారు బిజీగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు బిజీగా ఉంటే చేయలేము సినిమా. ఇద్దరు బిజీగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువైపోతాయి. సార్ బాబీ డియోల్ ఫస్ట్ మూవీ కదా సౌత్లో మనకి? యాక్చువల్గా మన అనిమల్ కంటే ముందు షూటింగ్ దీనికి వచ్చారు సార్, ఆయన లేట్ అయిన తర్వాత. కానీ అనిమల్ మాకంటే ముందు సైన్ చేశారు. సైన్ చేసి దానికి గడ్డం పెంచుతున్నారు. ఆ గ్యాప్ కావాలి పెరగడానికి. లక్కీగా ఆ గ్యాప్కి అప్పుడే అయిపోతుందని అప్పుడే మాకు ఆయన దొరికారు. యాక్చువల్గా దొరికారు. క్యారెక్టర్ కానీ చాలా బాగా సూటబుల్గా ఉన్నారు. ఆయన ధర్మేంద్ర గారు అబ్బాయి. నేను అంతకుముందు ఎప్పుడో బాంబేలో ఒకసారి ఇంటికి వెళ్ళి కలిశాను. అప్పుడు హీరోగా కదా ఉన్నాడు. ఇప్పుడు విలన్ అయిన తర్వాత ఆయన అనిమల్ తోటి బాగా బిజీ అయ్యారు. సీజనల్ విలన్ అయిపోయాడు. సీజనల్ విలన్ అయిపోయారు. ఎలా ఉంటుంది సార్ ఆయన క్యారెక్టర్ కానీ, ఆయనతో మీకున్న రిలేషన్ కానీ, ఈ జర్నీ కానీ ఎలా సపోర్ట్? ఈజ్ నైస్ మ్యాన్. ఎందుకంటే ఇంక చెప్పక్కర్లేదు, ధర్మేంద్ర గారు అబ్బాయి. నేను అంతకుముందు వాళ్ళ బ్రదర్ సన్నీ డేల్ని నేను హిందీలో ఎన్ చంద్ర డైరెక్షన్లో కర్తవ్యం హిందీలో తీశాను. అప్పుడు ఆయన నరసింహన్ సన్నీ డేల్తో ఎన్ చంద్ర గారు చేశారు. అప్పుడు 2-3 సార్లు సెట్లో కలిశాను సన్నీ డేల్ని. తను ఆర్టిస్ట్ ఫ్యామిలీ కాబట్టి క్వైట్ హంబుల్, క్వైట్ అసలు ఆయన మాట్లాడేది కూడా తెలియదు. అలా జర్నీ చేసాం. ఇప్పుడు సెకండ్ హాఫ్ అయిన తర్వాత బిజీ అయ్యాడు ఆయన. ఫస్ట్లో అవైలబుల్గా ఉన్నారు, తర్వాత ఇక్కడి నుంచి అనిమల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమిళ సినిమా చేశారు సూర్యతోటి. తర్వాత ఇప్పుడు డాక్ మహారాజ్ చేశారు. ఇప్పుడు బిజీగా ఉన్నారు బాగా. మీకు కీరవాణి గారు అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఆస్కార్ అవార్డు వరకు ఆయన సంగీతం చేరింది.
సో ప్రతి తెలుగు వాళ్ళు ప్రతి ఇండియన్ గర్వించే స్థాయికి ఆయన వెళ్ళారు. ఆయన కంట్రిబ్యూషన్ కానీ ఆయన ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది అసలు పవన్ కళ్యాణ్ గారి ఆ, వేరే లెవెల్ చూస్తారు అని చెప్పారు. ఆయన 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 మాటలు విన్న తర్వాత మేము ఆ సినిమా మీద ఏదో ఒక 5% ఒక చిన్న చిన్న అనుమానాలు ఉంటే పటాపంచలు అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే నేను కూడా మొన్న తమిళ్లో సాంగ్ రిలీజ్ చేశాను. నేను చెప్పాను మా అందరికంటే ఆయన కీరవాణి గారి సినిమా చూశారు. ఆయన ఒపీనియనే కదా ముఖ్యం. అవును. మేము పని చేసాం, సినిమా వచ్చాం, అంత అయ్యాక ఆర్డర్ అయ్యాక చూస్తాం. కానీ ఆయన కళ్యాణ్ గారితోనే చెప్పారు లేట్ అయినా ఫైనల్కి వచ్చేలాగే సక్సెస్ఫుల్గా వచ్చింది, దానికి చాలా సంతోషం అని ఆ రోజు కళ్యాణ్ గారు వచ్చి వచ్చినప్పుడు చెప్పారు. నా వీడియో చూసాను సార్, చాలా బాగుంది. ఆస్కార్ని చూసి ఆయన యాక్చువల్గా ఏంటంటే సార్ ఆయన ఆ సాంగ్ రిలీజ్ చేశాం కదా, ఆయన ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇంత బాగా చేశారు మ్యూజిక్ అని కళ్యాణ్ గారు కలవాలి కీరవాణి గారు అని వెళ్దామని అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద రికార్డింగ్ థియేటర్ పెద్దది అనుకుంటే అది చిన్న రూమ్ ఉంది. ఇంత చిన్న రూమ్లో నుంచే మీరు బాహుబలి చేశారా, ఇప్పుడు నాకు ఈయన మ్యూజిక్ చేశారా అని చెప్పి చాలాసేపు అనరాయి. సరే మీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు, మీ కాంట్రిబ్యూషన్ అని నాకు ఒకసారి ఆస్కార్ చూపిండని ఆస్కార్ చూపించి సరే మీ చేతులతో మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు ఆయన ఎప్పటి నుంచో షార్ట్ స్టోరీస్ అన్నీ కట్ చేసి ఆయనకి ఇష్టమైన బుక్ చేసుకున్నారు అని, అది మీరు బుక్ నాలెడ్జ్ బుక్లే ప్రియులు కాబట్టి మీకు ఇస్తానని ఆయన బుక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పాట పాడటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది సార్. దాని ప్రకారంగా ఆయన ఎలా జరిగింది ఆ సందర్భం? యాక్చువల్గా అయితే మా ఖుషీలో సాంగ్ పాడాను, చిన్న బిట్ బై బై యో బంగారు అలీ, ఇది ఆ సాంగ్ చిన్న ఆ సినిమాలో సెంటిమెంట్ అనుకోలేదు సార్. ఆ సిచ్యువేషన్లో ఒక ట్యూన్ కూడా చేయలేదు, పెడితే బాగుంటుందని ఒక సీన్ ఉంది. సీన్లో జ్యోతి ఏం చేస్తే లిరిక్స్ తీసుకెళ్ళి హీరోయిన్ గారికి ఇచ్చారు, ఆయన ట్యూన్ చేశారు. ఆయన చెప్పారు ఇది కళ్యాణ్ గారు పాడితే బాగుంటుందని. కీరవాణి గారు సరే అడుగుదామంటే ఆయన చూసి అవునా అని చెప్పి చూశారు. ఆయన రేంజ్లో మీటర్లో బాగుందని సరే పాడతాని అక్కడికి వచ్చారు, జనసేన ఆఫీస్కి మంగళగిరి వచ్చారు. వచ్చి ఆయనకి ఒకసారి ట్యూన్ వినిపించి అక్కడి నుంచి రికార్డ్ పక్క రూమ్లో చేయడం, వెంటనే షూట్ చేయడం. ఓకే, పక్క రూమ్లో చేయడం, వెంటనే షూట్ చేయడం. నాజర్ గారు ఆయన డైరెక్టర్, ఆయన యాక్చువల్గా ఒక సినిమా డైరెక్ట్ చేశారు. షాక్ అయ్యారన్న, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిపోయింది. పక్క రూమ్లో ఇప్పుడు షూట్ చేసే రికార్డ్ చేసే పడే నేను ఎంతో షార్ట్ చేస్తున్నాను, ఇంతకి ట్రాన్స్ఫర్ ఇవి అవన్నీ లేవు, ఎంత అడ్వాన్స్ అయిపోయిందని ఫీల్ అయ్యారు. మీకు ఈ జర్నీ మొత్తంలో సో డిఫికల్ట్ పార్ట్ అంటే అనిపించే సందర్భం ఏముంది సార్? డిఫికల్ట్ పార్ట్ జర్నీలు మొత్తం లేదండి, ఇప్పుడే అండి. ఇప్పుడు దీన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళి బిజినెస్ చేసి రిలీజ్ చేసి ఇప్పుడు నిజంగానే డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంటే బాగుండు, నేను పోస్ట్ ప్రొడక్షన్కి ఇంకొంచెం అన్ని షార్ట్స్ అన్నీ రావాలి, దీన్ని ఎంతవరకు రీచ్ అవ్వాలి అని. అంటే మామూలుగా అయితే అయిపోయింది రిలీజ్ చేసాం అయిపోయింది వదిలేసాం అంటే అట్లా అనుకుంటే ఇట్లాంటి సినిమా అటెంప్ట్ చేయం, అట్లా అనుకుంటే ఇట్లాంటి సినిమా తీయం కదా. ఇప్పుడే బాగా టఫ్గా ఉందండి ఇది అంటే ఎప్పుడు ఏంటంటే ఆ సినిమాలు అంతా అయిపోయి రెడీ అయిపోయి ప్లాన్ చేసుకొని మనమేగా డేట్ చేసి హ్యాపీగా ఉండి ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ముందే ఓటీటీ కమిట్మెంట్ దానికోసం డేట్లు వేయాల్సి వస్తుంది కదా. దానివల్ల దీన్ని రీచ్ చేసి రిలీజ్ చేస్తే హ్యాపీ అవుతుంది. మీకు థియేటర్లు బంద్ అనే మాటలు మిమ్మల్ని ఏమన్నా కలవరపెట్టాయా? నాకే అనిపించలేదండి. యాక్చువల్గా ఇది న్యాచురల్గా వాళ్ళకి ఎప్పటి నుంచో సమస్య ఉంది, దాని గురించి జరుగుతుందేమో మాట్లాడుతుందేమో అనుకున్నాను సార్. నాకు అసలు అటువైపు మీరు ఆలోచించలే, నాకు మనసులో కూడా అనిపించలే. కానీ తర్వాత విన్నా నేను. యాక్చువల్గా మా సినిమా May 9th రిలీజ్ అనుకున్నప్పుడు May 1st బంద్ చేద్దాం అనుకున్నారు. సినిమా తర్వాత జూన్ డేట్ పడంగానే June 1st నుంచి బంద్ అని అన్నారని. అప్పుడు నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ ఇది ఇంటెన్షనల్గానే జరిగిందా అనిపించిందండి. కుట్ర కోణం ఉందని కూడా అనిపించింది. నిజమే అబద్ధమే తెలియదు. సమ్ టైం ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద సినిమా వచ్చినప్పుడే మనం పెడితే సమస్యకి అందరూ వస్తారు, సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారేమో తెలియదు. కానీ కళ్యాణ్ గారు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అంతకుముందు భీమలా నాయక్ అప్పుడు ప్రాబ్లం వచ్చింది.
ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నా సినిమాలు వచ్చినప్పుడే వస్తే నేను సినిమా మనిషిని, ఏం కావాలన్నా నేను చేసేవాడిని. వకీల్ సాబ్ అప్పుడు రాత్రికి రాత్రి టికెట్ ధరలు తగ్గించేశారు. నా సినిమాలు అప్పుడు వస్తాయి. నేను అంతకుముందు అంటే వేరే గవర్నమెంట్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉండి మనగా ఇది కూడా ఉండి ఇలానే ఆయన ఫీల్ అయ్యారు. అంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ మాత్రం ప్రకంపనలు సృష్టించింది సార్ ఇండస్ట్రీలో. ఎవరికి వారు మేము ఎందుకంటే రాగానే ఫస్ట్ కల్కి రిలీజ్ అయింది సార్. వెంటనే వెళితే టికెట్ రేట్లు అసలు ముందు వెనక చూడకుండా వరుసన కల్కి, పుష్ప, మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా అన్ని పెద్ద సినిమా టక ఇంకా తిరిగి చూడకుండా సైన్ చేసి ఇచ్చేసారు. సో అలాగుంటే ఏదైనా ఉంటే మాడుకోలేం, బంద్ ఎందుకు చేయాలి అని అందరూ మేము ఎవరికి వారు మేము కాదని ప్రెస్ మీట్లు పెట్టుకున్నాము. అంతే తప్ప ఆయనకి ఎందుకు సినిమా ఇండస్ట్రీలోనే సినిమా వ్యక్తే కదా. సో మీకు కాంటెంపరీ ప్రొడ్యూసర్స్లో మీకు బాగా నచ్చే ప్రొడ్యూసర్ ఎవరు సార్? ఇతను ఎవరో నాలాగే ఉన్నాడు అనిపించే ప్రొడ్యూసర్ సార్? అంటే కొన్ని విషయాలు మొదట్లో శ్యాంప్రసాద్ రెడ్డి అప్పట్లో, తర్వాత ఎంఎస్ రాజు అప్పుడు నా ఇన్స్పిరేషన్లో చేసాం అనేవాళ్ళు. ప్రస్తుతం అంత ఫ్యాషన్గా అంటే డైరెక్టర్ రాజమౌళి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్ కంటే డైరెక్టర్ నాకు తెలియలేదండి. అంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద సంజయ్ లీలా బన్సాలి డైరెక్టరే, వాళ్ళు కూడా ప్రొడక్షన్ కూడా అయిపోతున్నారు. అట్లాగూ తప్ప ఫ్యాషన్గా ఎంత అయినా సరే చేద్దాం, అనే చేద్దాం, లేకపోతే ఫ్యాషన్గా చేద్దాం అలా ఉండి. ఫస్ట్లో రామనాయుడు గారు సెట్లోనే ఉండేవాళ్ళు, ఉండి ట్రాలీలు కూడా తోసేవాళ్ళండి. ఆయనకి డైరెక్ట్ చేయాలని ఉండేదండి, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒకవేళ చేసి సక్సెస్ అవ్వకపోతే ఈ హోల్డింగ్ పోది, కమాండింగ్ పవర్ పోద్ది అనుకున్నారో ఏమో తెలియదు. ఒకసారి నేను బాంబేలో హోటల్లో ఉంటే ఎవరున్నారు మన వాళ్ళు, నువ్వు చేస్తే తెలిసిద్ది అనేది వస్తుందని నా పేరు ఉంటే చూసి పిలిచారు. పిలిచి రత్నం ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగి, ఎలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నా సార్, ఎలా చేస్తున్నా? 1 crore లాస్ వేస్తే మేము తట్టుకోవాలి, ఎలా చేస్తున్నాను నేను నవ్వాను. అనిన తర్వాత రా భోజనం చేద్దాం, లేదు సార్ పని ఉంది, షూటింగ్ లొకేషన్ కూడా నేను బాంబేలో వెళ్ళాను. తర్వాత ఆయనకి ఏంటంటే డైరెక్షన్ చేయలేదు, వీడు అది కూడా చేసేసాడు అని ఆయనకి నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఇదనమాట. మాకు అనిపిస్తుంది సార్, అంటే మార్కెట్ ఈ కాంబినేషన్కి ఇంత వర్కౌట్ అవుద్ది కాబట్టి ఈ బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకోవటం అనేది చాలా అలవాటు అయిపోయింది. కాదు, ఈ కథకి ఇంత అవసరం, ఈ కథకి ఇంత పెడదాం, ఈ కథ ఇంకా గ్రాండ్యూర్గా తెద్దాం, కొత్త లొకేషన్స్ చూపిద్దాం, ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం, అంటే వాళ్ళని అంటే ఎలా చేయాలంటే అరెస్ట్ చేద్దాం అనే ఒక దృక్పథంతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ సార్. అంటే మాకు మీరు అన్నట్టు అరుంధతి అప్పుడు శ్యామ్ ప్రసాద్ గారిని చూస్తే అలా అనిపించింది. ఈయన అసలు ఈ కాంబినేషన్లో ఈ సినిమా ఎలా చేయగలిగారు, ఒక గ్రాఫికల్గా కానీ చాలా వండర్ని క్రియేట్ చేశారు. మీ సినిమాలు ఇప్పుడు వస్తున్నాయండి కార్పొరేట్ సపోర్ట్తో, లేకపోతే శంకర్ గారు చేస్తారు, కానీ ఆయన చెప్పారు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తారు. మీరు అన్నట్టు ఫ్యాషన్గా ప్రొడ్యూసరే ఎంతైనా అలా చేసేవాళ్ళు, మీరు అడిగితే ఆలోచిస్తే నాకు అనిపించలే. మాకు అనిపిస్తుంది సార్, ఇప్పుడు అనుకున్న భారీ బడ్జెట్స్ అన్నీ ప్రొడక్షన్ మీలాగా చేస్తే సగం బడ్జెట్స్ తగ్గిపోతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే సార్ క్రియేషన్కి బిజినెస్కి అన్నిటికీ లింక్స్ ఉన్నాయండి. స్కై ఇస్ ద లిమిట్ సార్. ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, చేస్తూ పోతే వెళ్తూనే ఉంటుందండి. ఎక్కడ చేయాలి, ఎక్కడ ఆపాలని చాలు, ఇది కావాలి. కానీ అది ఆలోచన ఇద్దరికి ఉంటే డైరెక్టర్ కూడా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ 1000 రూపాయల్లో కూడా తీయచ్చు, 1 కోటి రూపాయల్లోనే తీయచ్చు. నువ్వు చూపించి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం శంకర్ గారు ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, అవుట్డోర్ వెళ్ళారు. ఆయన అప్పటికి డైరెక్టర్గా ఉన్నాడు కానీ ప్రొడక్షన్ అనుభవం లేదు. నాతో చెప్పారు, ఒక కార్పెంటర్ 3 కాల్ షీట్లు వేసాడు ఈయనని చెప్పాను. నేను నవ్వాను. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మేము చేస్తున్నాం, ఇవి తెలియదు. అంటే ఏంటంటే మాకు లిస్ట్ ఇస్తారు సార్, ఇంత కావాలి, అవి కావాలి, ఇవి కావాలని. ఇవన్నీ చూస్తే 50 లక్షలు అవుతాయి, లేదా 1 కోటి రూపాయలు అవుతాయి. ఇది దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఏమేం చేయనండి.
ఈ సీన్కి ఇది అవసరమా అని తెలియాలి కదా సార్. ఓకే. ఇప్పుడు అట్లీస్ట్ సార్ అనవసరం అనిపించి తీసేస్తారు. మేము తీయడు, నేను అది చెప్పట్లా సార్. ఈ సీన్కి ఇది ఇంత లిస్ట్ ఇచ్చారు, ఇంత అవుతుంది, ఓకేనా మీకు అంటే అంత అవుతుందా, అయితే వద్దు, ఇచ్చాలు అంటే నువ్వు అనుకుంటే ఇంతలో కూడా తీయొచ్చు. అది తెలియకుండా ఆయన మాకు తెలియదు, రెస్టారెంట్ ఏటో ఇంకోటి అన్నీ మాకు కావాలంటారు. అర్థమైంది కదా. అంత కాస్ట్ ఈ సీన్కి అవసరం అంటే ఓకే, దానికంటే ఎక్కువ కూడా చేయొచ్చు. అవసరం లేదు, తెలియాలి ఫస్ట్ ఎంత కాస్ట్ అవుతుందని తెలియాలి కదా. ఈ కావాలి, అవి కావాలి, చాలా ఉన్నాయి వేస్టేజ్లు సినిమాలు జరుగుతాయి, అన్ని ఇవి కావాలని చెప్పేస్తారు, వస్తాయి, అవి ఆ రోజు యూజ్ చేయము, అవి వేస్ట్ అయిపోతాయి. ఇవన్నీ బడ్జెట్లో తెలియవు, ఇవన్నీ ప్లానింగ్ ఉండదు. మేము నేర్చుకున్నంత ప్లాన్ చేసి ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళే వస్తారు, మొబైల్లో చూస్తారు, ఇంగ్లీష్ పిక్చర్లు అని తప్పని గంటలో అవి కావాలి, ఇవి కావాలంటారు. సీన్ అదే, దాన్ని ఎలాగైనా తీయచ్చు. నాకు అవి కావాలి, కావాలంటే ఇంకేం చేయలేము. సో ఇట్లా వెళ్తూ ఉంటాను చాలా. మీకు అంటే ఈ ప్రొడక్షన్ నాకు తెలిసిన, ఇప్పుడు నేను డైరెక్టర్ని, నాకు తెలుసు. కమల్ హాసన్ గారు అన్నారు ఒకసారి, సార్ మీరు డైరెక్టర్ కదా, మీరు ఏంటి ప్రేమికుల రోజు ఏంటి సార్ అని అంటారు. తెలిసిన ఒకసారి కమిట్ అయిన తర్వాత గొడవ పెట్టుకోలేము, డిస్కస్ చేయాలి. ఇది అవసరం అంటే అవసరమైతే చేయొచ్చు, లేదా దీంతో తీయచ్చు, లేదా వేయచ్చు. ఇట్లాగ పిలుస్తారు. ఒక సీన్ ఒకరోజు అయిపోతే అన్నీ పెడతాం. సపోజ్ 4-5 రోజులు ఉంది, 4-5 రోజులు ఉన్నప్పుడు ఒకరోజు అన్ని టైట్ షాట్లు తీసి వైట్ షాట్లు అయినా ఒకరోజు తీయచ్చు. అవును, అన్ని రోజులకి అంత ఎక్విప్మెంట్ అవసరం ఉండదు. అన్ని రోజుల్లో అంతమంది జనం, లేకపోతే అంత ఎక్విప్మెంట్, లేకపోతే అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటే వీళ్ళు హోంవర్క్ చేయాలి కదా. అంత అలా నేర్చుకోవాలి, అది ప్రాబ్లం. అలా జిమ్ ఉంటుంది, అది ఉంటుంది, రోజు అన్నీ కావాలి. దానివల్ల కాస్ట్ విపరీతంగా ఎన్నో ఇది తగ్గితే ఎంతో తగ్గిపోద్ది. అందరూ ఇప్పుడు మోస్ట్లీ పెద్ద సినిమాలకు వచ్చేసరికల్లా ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి ఒక 7 hours 8 hours ఫుటేజ్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే పూర్వం ఫిల్మ్ ఉండేదండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలిసేది కాస్ట్, అసలు కలర్ ఫిల్మ్ వచ్చిన కొత్తలు స్టాక్ కూడా దొరికేది కాదు. అవును, బ్లాక్లో కొనేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ అయిపోయింది, ఫిలిం లేదు, ఏం లేదు, కెమెరాలు. సో ఇవన్నీ హార్డ్ డిస్క్లే. ఆ తర్వాత ఇంకా అప్పుడు కూడా మళ్ళీ చాలా టైం అవుతుంది ఎడిటింగ్ చేయడానికి, హార్డ్ డిస్క్లు ఎక్కువ కొనాలి అని. ఫిల్మ్లాగా మళ్ళీ ఈ కాస్ట్ చాలా ఎలా అవుతుందండి, తెలియకుండా విపరీతంగా ఉంటుందండి. అంటే ఫిల్మ్ లేదు సార్, కానీ హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, లొకేషన్స్ వేస్ట్ అవుతాయి, అన్నీ వేస్ట్ అవుతాయి కదా అన్నీ. ఎలా చూస్తారు రత్నం గారు వాటిని? అంటే హరిహర వీరమల్లి విషయానికి వచ్చేసరికల్లా అలాంటిది ఏమైనా జరిగిందా? ఎక్కువ ఫుటేజ్ రావటం? ఫుటేజ్ అని కదా సార్, ఎలాంటి ప్రతి సినిమా జరుగుతూనే ఉంటాయి. లాట్ ఆఫ్ మనం కొంతవరకు కంట్రోల్ చేయలేం, కొంతవరకు ఏం చేయలేం. మళ్ళీ ఒక్కసారి ఏమవుతుందంటే ఇది వద్దంటే మనకి ఎందుకని టేస్ట్, కొంతమంది వద్దు ఇంతే చేయండి అంటారు, అలా చచ్చినట్టు చేస్తాయి. మనమే వద్దంటే క్వాలిటీ పోద్దేమో, అవసరమేమో, అది ఉంటుంది. అందువల్ల అక్కడే ప్రాబ్లం వస్తుంది మాకు. కాంప్రమైజ్ అవి మనస్తత్వం నాది కాదు కాబట్టి. ఓకే. మీకు క్రిష్ గారితో అంటే ఇప్పుడు డైరెక్టర్స్కి 2 పేర్లు వేయడం జరిగింది, జ్యోతికృష్ణ గారి పేరు, క్రిష్ గారి పేరు. ఎలా సార్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎలా చూస్తారు? లేదు సార్, ఇప్పుడు మొదలైంది క్రిష్ గారితో. మాకు ఇప్పుడు రిలేషన్షిప్లో మేము ఉన్నాం. సో ఆయనకి చాలా కాలాతీతం వల్ల ఆయన బయటికి వెళ్ళారు. సో ఆ రెస్పెక్ట్ అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. సో అందువల్ల అసలు ఆయనకు కూడా తెలుసు, రేపు సినిమా చూస్తే అరే మనం ఇట్లా చేసాం, ఇప్పుడు ఈ లెవెల్కి సినిమా వచ్చిందే, షాక్ అయ్యే లెవెల్లోని సినిమా ఉంది. సో అందుకని ఆయనకి ఇచ్చారే, ఇంత కష్టపడ్డాడు ఆయన వెళ్ళిపోయారు, కానీ ఇంత చేశాడు అలా అని లేదు. సో రెస్పెక్ట్కి 2 పేర్లు వేస్తున్నాం, మొదలవుతున్న కారణం అని ఆయనకి తెలుసు. అది సూపర్. ఇప్పటికీ ఒక మంచి ఆయన కూడా అన్నారు, వెళ్తూ నా పేరు లేకపోయినా పర్లేదు, లేదు సార్ అలా కాదు, నేనే ఉంటుందని చెప్పాను. మీకు సినిమా ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు వస్తారని తెలిసింది. ఆ ప్లానింగ్ ఎక్కడ ఏదన్నా త్వరలో చెప్తాను. మాకే ఈ వర్క్ టైట్లో ఉన్నాం, డెఫినెట్గా ఆయన వస్తున్నారు, త్వరలో అనౌన్స్ చేస్తాను. మీరు ఎదురు చూస్తున్న సక్సెస్ కంటే మించిన సక్సెస్ అందించే విధంగా కంటెంట్ ఉంటుందని అర్థమైంది సార్. హరిహర వీరమల్లి అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక గుర్తుండిపోయే సినిమాలాగా ఎప్పుడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాము. ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఆడియన్స్ మధ్యలో అలాగే ఉండిపోతుందని, మీరు అందించిన ఖుషి ఎలాగ ఒక కల్ట్ అయిందో, ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఖుషి మాయలో పడని తెలుగు ఆడియన్స్ లేరు సార్. ఎందుకంటే అంత అందంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మరే సినిమాలో కనిపించలేదు. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఇన్నేళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఇది కూడా అంత రిజల్ట్ని చూడాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.